ఎవరు పేదవాడు? మనశ్శాంతి లేనివారే నిజమైన పేదవారు. కడు పేదరికంలో ఉండి కూడా సంతోషంగా గడిపేవారు ఈ ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నారు. అతి ధనవంతులై కూడా మనశ్శాంతి కరువై బాధపడుతూ ఉండేవారు ఎందరో ఉన్నారు. పగలంతా చాలా కష్టపడి రాత్రి కలో గంజో తాగి రేపటి గురించి చింత లేకుండా తన చిన్న ఇంట్లో ప్రశాంతంగా పడుకోగలిగి ఉండేవారే నిజమైన ధనవంతులు. ఎన్ని భవంతులు ఉన్నా కూడా మనశ్శాంతి లేని జీవితం గడుపుతూ అన్నం సహించక నిద్ర పట్టక జీవించేవారు కడు పేదవారని నా అభిప్రాయం. మనశ్శాంతిగా జీవించటానికి పెద్ద శ్రమ పడవలసిన అవసరం లేదు. చిన్న ప్రయత్నం సరిపోతుంది. అవసరం అవకాశం కోసం అవకాశం ఎత్తుక్కుంటూ వచ్చిన వారిని ఎలా పడితే ఎలా అనకూడదు. మనతో వారికి ఎంత అవసరం ఉందో వారితో మనకి అంతే అవసరం ఉంది. అవకాశం ఇస్తున్నాం కదా అని నీచంగా చూడకూడదు. ఎలా పడితే అలా మాట్లాడితే మనం చేసే ప్రతి చర్య పరీక్షగా పరిశీలించే పైవాడు మనకు తగిన విధంగా బుద్ధి చెబుతాడు. ఎప్పుడో మనం పోయిన తర్వాత కాదు, మనం ఈ జన్మలోనే ఆఖరి శ్వాస విడిచేలోపు అనుభవించాలి. మనం చేసిన పాపపు పనికి తగిన ప్రతిఫలం. అవసరం కోసం వచ్చారు కదా అని విలువ తక్కువగా మాట్లాడకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ. మనిషికి ఏం కావాలి? సాధ్యం కాదని గ్రహించాలి. ఒలింపిక్స్లో మోడల్ సాధించటం ఇప్పుడు నాకు సాధ్యం కాదు. అలాగే దేశ ప్రధానిగా అవ్వటం నాకు ఈ వయసులో సాధ్యం కాదు. అలాగే గొప్ప నటుడు అవ్వటం కూడా సాధ్యపడకపోవచ్చు. సాధ్యం కానటువంటి వాటి గురించి ఆలోచించు దిగులు చెందే కంటే మనకు అయ్యే పనులు, మనకు పనికొచ్చే పనుల గురించి ఆలోచించటం మంచిది. మనకు సాధ్యం కాని పనులు ఉంటాయని అంగీకరించాలి. అప్పుడు అవి చేయలేమనే దిగులు ఉండదు. కొంత ప్రయత్నం చేస్తే పనులు పూర్తిగా అవుతాయి అని అనుకుంటే ఆ ప్రయత్నం తప్పక చేయాలి.